నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రకాష్ రాజ్ మళ్ళీ వేసేసాడు. ఆయన ఏ దేశంలో సినిమా షూటింగ్లో ఉన్నాడో తెలియదు కానీ తనకన్నా ఎక్కువగా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గురించి. ఆయన బాధ ఏందో, ఆయన దిగులు ఏందో, ఆ కడుపులో లుంగలు చుట్టుకున్న వేదన ఏందో తెలియట్లేదు. రకరకాల భాషల్లో ఆయన ట్వీట్లు చేస్తున్నారు. మన ఇంగ్లీష్లో ఇవాళ తెలుగులో చేశారు. మీరు సనాతన ధర్మ పరిరక్షణకి కట్టుబడండి, మేము సమాజ పరిరక్షణకి కట్టుబడతాం. వెల్కమ్ ఇట్, వి వెల్కమ్ ఇట్. ప్రకాష్ రాజ్ గారు సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ వెళ్ళారు కదా, సో రెస్ట్ ఆఫ్ ది సమాజం ఉంది కదా, దాన్ని మీరు అడ్రస్ చేయండి. సినిమాల షూటింగ్లు మానేయండి, మానేసి విదేశాల్లో ఎక్కడ ఉన్నారు కదా వెనక్కి వచ్చేయండి. బెజవాడ వరద ముంపు బాధితులకి మీ వంతు సాయం చేయండి. ఇదే మిమ్మల్ని మీరు ట్వీట్ ఇలా పెట్టారో లేదో ఎంబడే కడుపు నిండా పెట్టడానికి ట్రోల్స్ మొదలైనాయి. అక్కడ చూసారో లేదో, వరద ముంపునికి గురైన విజయవాడ ప్రాంతానికి ఉభయ రాజధాని ప్రాంతంలోని 2 జిల్లాలు గుంటూరు కృష్ణా జిల్లాలకి మీరేం చేశారయ్యా ప్రకాష్ రాజ్ సమాజ పరిరక్షణ కోసం అని అడుగుతున్నారు. మీకేదో దుగ్ధుందండి అంటే అది వెనకటికి ఒకటేదో సేయింగ్ ఉండేది, మన అడ్వర్టైజ్మెంట్స్లో కూడా వచ్చేది, ఒక వ్యాధి గురించి, దీనికి చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం అని. బహుశా మీ మానసిక జాడ్యానికి కూడా చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం. ఆ స్టేజ్ దాటిపోయింది, అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. ఆ భావజాలం తాలూకు క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. దానికి ఇవాళ ఇంజక్షన్లు ఇచ్చో కీమోథెరపీ ఇచ్చో ఎవరు మిమ్మల్ని బాగు చేయలేరు అనే మాట సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. సో సాధ్యమైనంత వరకు ఏంటంటే అండి, మీరు కూడా చదువుకున్నవారు, వివేచన విచక్షణ ఈ 2 ఉన్నవారు, భాషా సౌందర్యం బాగా ఉన్నవాళ్ళు, పలు భాషల్లో అనర్గళంగా ప్రసంగించగల దక్షత ఉన్నవాళ్ళు, ఇలా మెస్మరైజ్ చేసి కోట్ల మంది వీక్షకుల్ని మీ వైపు మళ్లించుకోగల నేర్పరితనం ఉన్నవాళ్ళు, ఇన్ని క్వాలిటీస్ ఉన్న ప్రకాష్ రాజ్ గారికి ఇంకోటేదో అంటుంటారు, ఆ తనం ఒక్కటి మీకు దేవుడు ఇవ్వాల. ఆయన ఏదో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఒక దీక్ష చేపట్టి 11 రోజులు ఆయన దీక్ష అయిపోయిన తర్వాత తిరుమల వెళ్ళి తర్వాత వారాహి డిక్లరేషన్ ఇస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి ప్రకాష్ రాజ్ గారు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కొన్ని కడుపులో నొప్పి అంటే బెరాల్గను, అలాగే తలనొప్పి అంటే ఎనాల్జినో ఇస్తారు. మీకు వచ్చిన నొప్పి ఏంటో అర్థం కావట్లా. దేవుళ్ళు డాక్టర్లు కూడా దీనికి పెద్ద మంది ఇవ్వలేని పరిస్థితి. మిమ్మల్ని మా ఎలక్షన్స్ అప్పుడు అవుట్రైట్గా సపోర్ట్ చేసి మీ పక్కన నిలబడింది చిరంజీవి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ. కాంపౌండ్ మీకోసం నిలబడింది. మీకు ఆ కృతజ్ఞత కూడా లేదు. మీకు నచ్చదు, సనాతన ధర్మం నచ్చదు, మీకు హిందూయిజం నచ్చదు. మనం 2019లో బెంగళూరులో పోటీ చేసినప్పుడు మనకు వచ్చిన ఓట్లన్నీ ప్రకాష్ రాజ్ గారు, మీ ప్రత్యర్థి గెలిచిన ఆయనకు వచ్చిన ఓట్లన్నీ ఎంత మెజారిటీతో గెలిచాడు? 6 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. మీకు ఎన్ని వచ్చినాయి? 28,000 ఓట్లు వచ్చినాయి. అక్కడే తేడా తెలుస్తుంది కదా. ఆ రోజున మీరు ఒక ట్వీట్ చేశారు కదా, ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఆత్మ విమర్శ అంటాం తెలుగులో. మీరు మా భాష కాదు కదా, కానీ మా భాష నేర్చుకొని మాకన్నా అద్భుతంగా మాట్లాడగల మీరు మంచి ప్రతిభావంతులు కదా. మీకు చెప్పేంతటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేవు. ఎందుకంటే మీరు భూమికి 5-6 అడుగుల ఎత్తులో నడుస్తుంటారు కాబట్టి. అవధూతులని ఈ హిందూ సనాతన ధర్మ సంప్రదాయంలో ఉంటారు. కొందరు ఉంటారట బై ప్రాక్టీస్ వాళ్ళు 5-6 అడుగుల ఎత్తులో నడుస్తుంటారు. మీకు ఆ ప్రాక్టీస్ అక్కర్లా. హిందూయిజం మీద ఇంత బకెట్ తీసుకుని బురదేసేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు 5-6 అడుగుల ఎత్తులో నడుస్తారు. ఆ మ్యాజిక్ ఏంటో అందరికీ చెప్పండి, రోడ్డు మీద ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. ఒకటి. ఇక రెండోది, పవన్ కళ్యాణ్ ఆయన ఏదో ఒక ఎజెండా పెట్టుకున్నాడు. ఆయన ఇందాకే చెప్పాను, ఆయన రాజకీయ పార్టీ నడుపుతున్నాడు, చారిటీ చేయట్లా. ఆయన రాజకీయ పార్టీకి కావాల్సిన మసాలా దినుసులు ఆయనకే తెలుస్తాయి. మీ ఇంట్లో వంట వండుకునేప్పుడు ఆ వంటకు కావాల్సిన మసాలా దినుసులు మీరే వేసుకుంటారు, మీ ఇంట్లో వాళ్ళు వేస్తారు, బయట వాళ్ళు చేయరుగా. ఇవాళ ఆయన పార్టీ ఆయన చేసుకుంటున్నారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీకు వచ్చిన నొప్పి ఏంటి? ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టుకెళ్ళినంత మాత్రాన మీరు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారంటున్నారు, మీరు చేస్తుందేంటి? మీ ఎజెండా ఇచ్చింది ఎవరు? అసలు మీకు ఎజెండా ఇచ్చి పవన్ కళ్యాణ్ మీద దాడి చేయమని మీకు చెప్పింది ఎవరు? మీరు కూడా జార్జ్ సొరస్ గ్యాంగ్లో కలిసిపోయారా? జార్జ్ సొరస్ అని ఒక ఆయన ఉంటాడు, మోడీ ప్రభుత్వం రాకుండా ఉండటానికి $100 బిలియన్ అయినా సరే నేను ఖర్చు పెడతాను అన్నాడు, ఖర్చు పెట్టాడు. ఆయన దురదృష్టం కొద్దీ మళ్ళీ మోడీ ప్రభుత్వమే వచ్చింది. ఆ జార్జ్ సోరెస్కి ఉన్న ఈ విషం విరజిమ్మటం కోసం చాలా చోట్ల పేరు మోసిన ఉద్దండులైన మీడియా ప్రతినిధుల్ని కొనేసి మీడియా హౌస్లను నడుపుతున్నాడు ఆయన. బహుశా మీరు కూడా జార్జ్ సోరెస్ గ్యాంగ్లో భాగంగా ఈ ఉద్యమానికి దిగారా? మీరు సనాతన ధర్మం ఒక్కటేనా, లేకపోతే ఏ ఇతర మతాల్లోని అనాచారాలైనా మీకు పడదా? హిందూయిజం అనగానే మీరు ఎంబడే వచ్చేస్తారు ఎందుకండి?
కారణం ఏంటి? ఇతర అంశాలేమి మీకు పట్టవా? మీరు ఇంత జరిగినప్పుడు ఆ రోజు 219 ఆలయాల్లో జరిగిన విధ్వంసకర కార్యక్రమాలు జరిగినప్పుడు ఎవరో మరి పిచ్చోళ్ళు చేశారట. హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్లోకి పిచ్చోళ్ళ ఎంట్రీ జరిగింది. ఆ విషయం అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ధృవీకరించారు. పిచ్చోళ్ళు చేశారట. ఆ పిచ్చోళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం ఆ రోజు చేయలేదా? వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు సమాజ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నామని ఈరోజు ట్వీట్ చేశారు కదా, 16-18 గంటల క్రితం ట్వీట్ చేశారు. ఆ పరిరక్షణ ఏంటో, ఆ పిచ్చోళ్ళని సంస్కరించే కార్యక్రమం వాళ్ళని అవసరమైతే ఎర్రగడ్డ లేకపోతే వైజాగ్ రాణి చంద్రమణిదేవి ఆసుపత్రిలో చేర్పించి మీరు ఆ సమాజ సేవ, మీరు అనుకున్న విత్ ఇన్ కోర్ట్స్ సమాజ సేవ చేసి ఉండొచ్చు కదా ప్రకాష్ రాజ్ గారు. ఎందుకు చేయలేకపోయారు? ఆయన ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, ఆయన స్థాయిలో ఆయన చేసుకున్నారు. మిమ్మల్ని రమ్మనలేదుగా. మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టండి, కొబ్బరికాయ కొడితే కానీ నేను ఎళ్ళను కొండకని మారం చేయలేదుగా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు ఆయనకి, ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు. అలాగే సనాతన ధర్మం మీద అవాకులు చెవాకులు పేలే మలేరియా డెంగ్యూ వ్యవహారాలని తెర మీద తీసుకొచ్చే ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళందరికీ కూడా కావలసినంత సమాధానం ఇచ్చాడు. వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు, బరుక్కుంటున్నారు, ఏం సమాధానం చెప్పాలి దాంట్లో. ఆయన ఏమన్నాడు? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఉదయనిధి స్టాలిన్ గారు ఆయన వెయిట్ చేసేది ఏంటి, ఆయన సి అనేది ఏంటి, ఆయన చేసేది ఏంటి? సో ప్రకాష్ రాజ్ గారు చాలా అంశాలు తెర మీదకి వస్తాయి మీరు మాట్లాడటం మొదలెడితే. అయోధ్య రాముడి మీద విషం చిక్కిమారు. ఇక్కడేదో ఈయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన సంప్రదాయ వస్త్రధారణలోకి వెళ్తే దాని మీద ఎటకారం. ఆయన కాషాయం కట్టారు, ఆయన రెడ్ కట్టారు, ఆయన దీక్ష, ఆయన వారాహి వెహికల్, వారాహి డిక్లరేషన్ ఏం ఇవ్వకూడదా? అంటే హిందూయిజాన్ని ప్రశ్నించడమే హేతుబద్ధత? సనాతన ధర్మాన్ని అవహేళన చేయటమే ఏమన్నా మీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో మీ ప్రొఫైల్ ఇలా ఎలివేట్ చేస్తుందా? ఎందుకండి ప్రకాష్ రాజ్ గారు, మీరంటే అభిమానించేవాళ్ళు, నటుడిగా మీరంటే అభిమానించేవాళ్ళు మీరు ధరించే పాత్రలతో నిమిత్తం లేకుండా యావత్ ఆంధ్రదేశ్లో, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు. మీకు అలా బహుభాషా ప్రవీణులు కాబట్టి మీకుండే అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని భాషల్లో నటిస్తారు, అన్ని భాషలలోనూ ఇతర నటుల్ని డామినేట్ చేసే ప్రొఫైల్ మీది. భగవంతుడు అంటే అఫ్కోర్స్ మీరు నమ్మరు అనుకోండి దేవుడు అనేవాడు ఉన్నాడని, మీకు ఇచ్చిన వరం ఏంటంటే మీకు ఏ భాషలైనా అద్భుతంగా నటించి మెప్పించగల దక్షత ఇవ్వటం. సరే, మీరు దేవుడు లేడు కాబట్టి మీకు స్వతసిద్ధంగా మీరే ఒక దైవాంశ సంభూతులు కాబట్టి, మళ్ళీ ఆ మాట అనకూడదేమో, మీకు మీరే ఒక సూపర్ పవర్ కాబట్టి మీకు ఆ పవర్స్ వచ్చినాయి, మీకు ఆ టాలెంట్ వచ్చింది. ఆ టాలెంట్ తోటి జనాల్ని అలరించండి. జనాలతోటి చలగాటం ఎందుకు? మీరు జన సైనికుల్ని కెలుకుతున్నారు. సో కెలికి పిండం పెట్టించుకోవద్దు. అక్కడ దాకా వచ్చిందనుకోండి, వ్యవహారం తేడా పడితే ఎలా ఉంటుందో మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు. రెండోది, ఆయన డిమాండ్లో నీ సహేతుకత మీకు ఎందుకు కనపడలా? ఒక్కో చోట ఒక్కో సంప్రదాయం ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని ఎక్కిరించడం, కోర్టులకు ఎక్కటం, కోర్టులో ఏదో ఇష్టం వచ్చినట్టు వాదించడం, అడ్డగోలుగా వాదించడం, ఇట్లా ఒక గుంపులు ఉన్నాయి కొన్ని తుక్కుడే గ్యాంగ్స్ అంటారు. ఆ గ్యాంగులన్నిటికీ మిమ్మల్ని రిప్రజెంటేటివ్గా ఎవరన్నా నియమించారా? ఓపెన్గా రండి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ బరిలో నుంచండి. రేపో మాపో ఈ ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే అప్పటికి వచ్చేసేయండి. మీకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తారేమో. మీరు కూడా అప్పుడు సనాతన ధర్మం పాటించే వాళ్ళకి వివిధ రకాల శిక్షలు, ఔరంగజేబు విధించిన శిక్షలు ఏమన్నా అమలు చేయడానికి మీ దగ్గర ఏమన్నా డిక్లరేషన్ ఉంటే అది చూపించేయండి. ప్రకాష్ రాజ్ గారు, ఏపీ పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ అరైవల్ ఫ్రమ్ అబ్రాడ్. విదేశాల్లో మీ షూటింగ్లన్నీ విజయవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేసుకొని రండి. మీకు స్వాగతం పలికి, మీకు సత్కారాలు చేయడానికి మీ అభిమానులు, మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు. సో రేపో మాపో పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద సెలబ్రిటీ స్టేటస్ మీకు వచ్చేస్తుంది కూడా. పీపుల్ ఆర్ వెయిటింగ్.